పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల నుండి కొల్లగొట్టిన సొత్తులో కొంత మొత్తాన్ని గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు చేరవేసినట్టు దర్యాప్తులో సిట్ గుర్తించింది. ఈ వ్యవహారంలో కర్త కర్మక్రియగా వ్యవహరించిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ ముడుపుల సొమ్మును కలెక్షన్ పాయింట్లకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాల్యమిత్రుడు, సన్నిహితుడైన వెంకటేష్ నాయుడిని సైతం అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ బెంగళూరు నుండి శ్రీలంకకు పారిపోతుండగా విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడుపై లుకౌట్ సర్కులర్లు ఉండడంతో వీరిద్దరిని అక్కడే నిర్బంధించి ఆ సమాచారాన్ని సిట్ అధికారులకు తెలిపారు. వీరి అరెస్టుతో మద్యం కుంభకోణంలో అరెస్టైన నిందితుల సంఖ్య 9కి చేరింది. మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుండి వసూలు చేసిన సొమ్మును రాజ్ కసిరెడ్డి గత ఏడాది ఎన్నికలకు 6 నెలల ముందు నుండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేరవేసేవారు. చెవిరెడ్డి తన దగ్గర పనిచేసే కొందరు పిఏలు, గన్మెన్, డ్రైవర్లు, అనుచరులు, సన్నిహితులను హైదరాబాద్, బెంగళూరులోని పలు ప్రాంతాలకు పంపించి ఈ ముడుపులు సొత్తును రాజ్ కసిరెడ్డి బృందం నుండి సేకరించేవారని సిట్ తెలిపింది. ఇలా దాదాపు 250 నుండి 300 కోట్ల మేర చెవిరెడ్డికి చేరాయి. ఆ మొత్తాన్ని ఆయన తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్ సహా అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న కలెక్షన్ పాయింట్ల వద్ద పెట్టుకున్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈ మొత్తాన్ని 5 జిల్లాల్లో వైసీపీ అభ్యర్థులకు చేర్చారు. ఆ సొమ్మునే వారు ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేశారని సిట్ దర్యాప్తులో గుర్తించింది. ఈ సొత్తును తరలించడం, దాచడంలో వెంకటేష్ నాయుడు కీలకంగా వ్యవహరించినట్లు తేల్చి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.